ఏదైనా కొత్త పార్టీ పెట్టినప్పుడు ఇతర ప్రధాన పార్టీల నుంచి అసంతృప్తి నేతలు పెద్ద ఎత్తున చేరుతూ ఉంటారు. కానీ విజయ పార్టీ విషయంలో అది ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ప్రస్తుతం టీవీకేలో కనిపిస్తున్న పేర్లన్నీ దాదాపుగా కొత్తవే కావడంతో ఎన్నికల రణక్షేత్రంలో వారు ఎంతవరకు నిలబడతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్ వంటి కొద్ది మంది మినహా రాష్ట్ర వ్యాప్త ప్రభావం ఉన్న బలమైన నేతలు విజయ్ చెంత చేరకపోవడం ఆ పార్టీకి పెద్ద లోటుగా పరిణమించింది. 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటిస్తున్నా కనీసం 100 స్థానాల్లోనైనా గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు దొరకడం విజయ్కు పెను సవాలుగా మారింది. దీనివల్ల కేడర్లో కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. తమిళనాడు ఎన్నికల యుద్ధంలో విజయ్ అడుగులు ఎటువైపు పడతాయనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. పార్టీ సొంతంగా నిర్వహించుకుంటున్న అంతర్గత సర్వేల ప్రకారం అభ్యర్థుల విషయంలో మిశ్రమ ఫలితాలు వస్తున్నట్లు సమాచారం. అనుభవం లేని కొత్త వారితో ఎన్నికలకు వెళ్లడం అనేది కత్తి మీద సాము లాంటిదే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పాతతరం నేతల కంటే కొత్త రక్తం మరియు యువనేతకే ప్రాధాన్యత ఇవ్వాలని విజయ్ గట్టిగా నిశ్చయించుకున్నారు. అయితే ఎన్నికల రాజకీయం కేవలం గ్లామర్తో మాత్రమే సాగదు. దానికి బలమైన వ్యవస్థాగత నిర్మాణం అవసరమన్న అభిప్రాయం కూడా పార్టీలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సరైన అభ్యర్థులను వెతికి పట్టుకోవడంపై విజయ బృందం దృష్టి పెట్టింది. సరైన నాయకత్వం లేకపోతే క్షేత్రస్థాయిలో క్యాడర్ అయోమయానికి గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఆయన తన వ్యూహాలను నిరంతరం మారుస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల ప్రకారం ఇతర పార్టీల అసంతృప్త నేతలే విజయ్కు ప్రధాన ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. డీఎంకే నుంచి అన్నా డీఎంకే కూటముల వరకు సీట్ల సర్దుబాటు ముగిసిన తర్వాత టికెట్ దక్కని సీనియర్లు టీవీకే వైపు చూసే అవకాశం పుష్కలంగా ఉంది. ముఖ్యంగా ఉత్తర మరియు మధ్య తమిళనాడు ప్రాంతాల్లో సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని భావించే నేతలు విజయ్ పార్టీలో చేరవచ్చని అంచనా వేస్తున్నారు. అటువంటి వలస నేతలకు విజయ్ రెడ్ కార్పెట్ పరుస్తారా, లేక తన సిద్ధాంతాలకు కట్టుబడి కొత్తవారికి అవకాశం ఇస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పొత్తుల బాధితులకు టికెట్లు ఇవ్వడం ద్వారా పార్టీకి తక్షణమే బలమైన అభ్యర్థులు దొరుకుతారు. కానీ అది పార్టీ మూల సిద్ధాంతాన్ని దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది. అందుకే దీనిపై విజయ్ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. విజయ్ తన తొలి ఎన్నికల పోరాటాన్ని చెన్నైలోని పెరంబూరు నియోజకవర్గం నుంచి ప్రారంభించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో వార్తలొస్తున్నాయి. అలాగే తిరుచి ఈస్ట్ నుంచి కూడా ఆయన పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పట్టణ ఓటర్లు మరియు మహిళలతో పాటు యువతపైనే విజయ్ కొండంత ఆశలు పెట్టుకున్నారు. సినీ రంగంలో ఉన్న తన చరిష్మా రాజకీయాల్లో ఓట్లుగా మారుతుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన పునాదులు లేకపోవడం పెద్ద మైనస్గా కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే సీనియర్ నేతలు తోడైతేనే ఈ లోటు భర్తీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అందుకే అసంతృప్త నేతల కోసం విజయ్ కొంతకాలంగా వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. బలమైన అభ్యర్థులు ఉంటేనే ఓట్లు రాలతాయని ఆయన గ్రహించారు. నియోజకవర్గాల వారీగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో విజయ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కేవలం సెలబ్రిటీ హోదాతోనే ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని ఆయనకు కూడా బాగా తెలుసు. అందుకే ఆర్థికంగా బలంగా ఉండి నియోజకవర్గాల్లో మంచి పట్టున నేతల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తనకి అనుకూలంగా మార్చుకోవాలని ఆయన పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. అటు అన్నా డీఎంకేలోని అంతర్గత కుమ్ములాటలు కూడా తన పార్టీకి ప్లస్ అవుతాయని భావిస్తున్నారు. కానీ సొంతంగా బలమైన అభ్యర్థులు లేకపోతే ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడం కష్టమవుతుంది. అభ్యర్థుల తుది జాబితా విడుదలైతేనే విజయ్ అసలు వ్యూహం ఏంటో అందరికీ స్పష్టమవుతుంది. ఒక్కో సీటుకు సరైన అభ్యర్థిని ఖరారు చేసే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. విజయ్ ముందున్నది ముళ్లబాటే అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. సీనియర్ నేతల కొరతను ఆయన తన చరిష్మాతో ఎంతవరకు అధిగమిస్తారనేది మే 4న వచ్చే ఫలితాలు తెలుస్తాయి. ప్రస్తుతం ఇతర పార్టీలోని అసంతృప్త నేతల కోసం వేచి చూడడం కంటే తనకున్న పరిమిత వనరులతోనే ప్రచారంలో దూకుడు పెంచాల్సిన అవసరం టీవీకేకి ఉంది. తమిళనాడు ఓటర్లు ఎప్పుడూ కొత్త ప్రయోగాలను ఆదరిస్తుంటారు, కానీ అది పక్కా ప్రణాళికతో ఉండాలని కోరుకుంటారు. అభ్యర్థుల ఎంపికలో చేసే చిన్న పొరపాట్లు కూడా పార్టీ భవిష్యత్తును దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే ప్రతి సీటు విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని విజయ్ తన కోర్ కమిటీకి సూచించారు.
సరైన సమయంలో సరైన అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని ఆయన భావిస్తున్నారు. మొత్తానికి తమిళనాడు రాజకీయ రణక్షేత్రంలో విజయ్ ప్రయాణం ఆసక్తికరంగా మారింది. అభ్యర్థుల కొరతను అధిగమించి ఆయన ఎలా ముందుకు సాగుతారో చూడాలి. మే 4న వచ్చే ఫలితాలే విజయ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.